వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. జై జై హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేర్పులు చేస్తున్నందున అందుకు సంబంధించి ప్రముఖ కవి అందే శ్రీ సంగీత దర్శకులు కీరవాణితో చర్చించేందుకు సీఎం స్టూడియోకు వెళ్లారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గీతాల్లో స్వల్ప మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. సాలూరు మండల కేంద్రంలోని చెక్పోస్టు వద్ద నిన్న ఓ జింక వాహనంతో ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆ జింకను ఈ రోజు బోధన అటవీ శాఖ అధికారులు తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ సాలూరు గ్రామ పంచాయతీ చెక్ పోస్ట్ దగ్గర నిన్న ఒక ఆదివారం నాడు గుర్తులేని వాహనం గుద్దడం వల్ల ఒక జింక చనిపోవడం జరిగింది. దాన్ని ఇవాళ పోస్ట్ మార్టం బోధనకు తరలించడం జరుగుతుంది. మరియు పోస్ట్ మార్టం తర్వాత దాన్ని దాన సంస్కారాలు చేసి రిపోర్ట్ అన్ని రాసి పై ఆఫీసర్. నర్సులాబాద్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం వద్ద సోమవారం రోజు తెల్లవారుజామున హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రతో బయలుదేరి వెళ్తున్న హనుమాన్ భక్తులు లైన్మెన్ నిర్లక్ష్యం వలన ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయ్కూర్ క్యాంపులో విద్యుత్ షాక్ తగిలి 25 సంవత్సరాల లతీఫ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన లతీఫ్ కు న్యాయం కల్పించాలని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. తిరిగిపోయింది, వైర్లు కింద పడ్డాయి. SS10 అది అంటే ఖగేందర్ చేను ట్రాన్స్ఫార్మర్ A10 అది చూడు ఒకసారి అంటే అతను అసిస్టెంట్ని అడిగాడు, ఏంటంటే ఆ 10 అన్నాడు. మరి ఈ విధంగా మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు? ఆల్రెడీ ఒక డెడ్ బాడీ అయింది ఆ ట్రాన్స్ఫర్ కాడికి, ఎవరు పోవాలన్నా భయం వేస్తుంది. అందుకోసం మేము కూడా హ్యాండిల్ పని చేయాలి. మాకు డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి, అది మాకు తెలియదు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో అక్రమ మురం దందా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారీతిగా మురం అక్రమ త్రవ్వకాలు నిర్వహిస్తున్నారు. మామూళ్ల మత్తులో పడి అధికారులు అటువైపు తొంగి చూడకపోవడంతో మురం మాఫియా రోజు రోజుకు పేట్రేగిపోతోంది. బీర్కూర్ మండలంలో గల అన్నారం గ్రామ పంచాయతీ ఎంపీఓ అనిత సోమవారం రోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సందర్భంగా గ్రామంలో గల పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్యూళ్లను సందర్శించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కాపేట్ చెరువు సమీపంలో మైనర్ బాలికపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి మైనర్ బాలికపై హత్యకు ఒడిగట్టిన మిస్టరీని 2 రోజుల్లో ఛేదించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కేసును తొందరగా ఛేదించారు. బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ గా సోమవారం రోజు శ్రీహరిరాజు బాధ్యతలు స్వీకరించారు. గత కొద్ది రోజుల క్రితం బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న హలీం గతంలో నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినప్పుడు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నర్సులాబాద్ మండలం మీర్జాపూర్ సహకార సంఘం కాంగ్రెస్ పార్టీ వశమైంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మారుతి చైర్మన్ గా కొనసాగినాడు. అవిశ్వాస తీర్మానం పెడతారని గ్రహించి ఆయన ముందస్తుగా చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో చైర్మన్ పదవి ఖాళీ ఏర్పడింది. సోమవారం రోజు ఎన్నికల అధికారి సమక్షంలో 12 మంది డైరెక్టర్లు రాంబాబును చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ మరో వారం రోజుల పాటు తన బెయిల్ను పొడిగించాలనే కేజ్రీవాల్ పిటిషన్. అనారోగ్య కారణాలను బెయిల్లో పొడిగింపు పిటిషన్లో ప్రస్తావించిన కేజ్రీవాల్ ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ కుంభకోణానికి తెరలేపిందన్న కేటీఆర్. ఇది ఫైనల్ చేసిన ఆర్డర్, ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండర్ ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56.90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ? 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులో ఒక 300 కోట్లు, అంటే ఎంత మొత్తం కలిపి 1,000-1,100 కోట్ల కుంభకోణం. 2 టెండర్లు
సన్న బియ్యంది ప్యాడీది రెండింటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి కాలేజ్. అనంతంపాని రాధికా మర్చెంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకాలో 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4380 కిలోమీటర్ల మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, అమీర్, రణబీర్, ధోని వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీ సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్. వేడివేడి అన్నం పార్సల్ మరియు నీళ్ల బాటిల్ చేతిలో పెట్టాడు. పేదరికంలో ఉన్న ముక్కు మొహం కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే గొప్ప సహాయాన్ని సస్పెండెడ్ టీ, కాఫీ, టిఫిన్ మీల్స్ అని అంటారు. అంటే ఇదే కదా నిజమైన మానవత్వం. ఈ పద్ధతి ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది. మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామంలోనికి కూడా రావాలని ఆశిస్తున్నాం. గత 12 నెలల్లో 30 కోట్ల మందికి పైగా చిన్నారులు ఆన్లైన్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ప్రతి 8 మంది చిన్నారులో ఒకరు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. ఎక్కువగా సెక్స్ చాటింగ్, పెద్దలు, ఇతరుల నుంచి శృంగార చర్యలకు అభ్యర్థనలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాకినాడ సంజయ్ నగరం ప్రాంతంలో అమ్మవారి గుడిలో హుండీని పట్టపగలే చోరీ చేశారు దొంగలు. ఆ దృశ్యం మీరు చూడండి. ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడే పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలం ఒకే చోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానంలో సమర్థులైన అధికారులు నియమిస్తారా? అందుకోసం పాలనా యంత్రాంగంలో తహసీల్దార్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారి దాకా అన్ని స్థాయిల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతోందా? ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయ వర్గాలు అవుననే చెబుతున్నాయి. భూమి యొక్క ధృవాలను అధ్యయనం చేయడానికి నాసా చిన్న క్లైమేట్ ఉపగ్రహాన్ని ప్రారంభించింది. ఇండోనేషియాకు సమీపంలో ఉండే పవువా న్యూగినియాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 2000 దాటింది. శుక్రవారం తెల్లవారుజామున భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మరణాలు 2000 దాటినట్లు ఆ దేశం ఐక్యరాజ్యసమితి నివేదిక సమర్పించింది. వరంగల్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డాక్టర్ వెంకటరమణ డిఎంఎన్హెచ్ఓ అధ్యక్షతన పీసీపీ ఎన్డీటీ జిల్లా అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కేంద్రాలను తప్పనిసరిగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని స్కానింగ్ మిషన్ సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్లో పొందుపరచుకోవాలని తెలిపారు. నిజామాబాద్ రూరల్ తిరుమన్పల్లి గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. గత 3 రోజులుగా ఊరిలో కొత్తగా బీరప్ప మందిరాన్ని ఏర్పాటు చేసి పండుగగా ఊరిలో కురుమ వాళ్లు జరుపుకునే పండుగగా దీనిలో భాగంగా ఊరంతా ఉత్సాహంలో తిరిగి మళ్లీ గుడి దగ్గరికి వెళ్తారు. ఈ నేపథ్యంలో ఒక ఆర్టీసీ బస్సు స్టాండ్ దగ్గర ఆగి ఉన్న దానిపై వెళ్లి ఈ విధంగా అవమానపరుస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తూ అసభ్యకరంగా వ్యవహరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా చేపడుతున్న పనులను బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ పరిశీలించారు. సోమవారం పట్టణంలోని నర్సాపూర్ పాండు ఫారంలో గల మండల ప్రజా పరిషత్ పాఠశాలను సందర్శించారు. నర్సులాబాద్ మండలంలోని బొమ్మన్దేవపల్లి గ్రామంలో నిజాం సాగర్ ప్రధాన కాలువలో భారీగా మట్టి కుప్పలు పేరుకుపోయాయి. దీంతో ప్రధాన కాలువ పరిధిలో గల ఉపకాలువలకు సరిగ్గా నీరు పారటం లేదు. 10,000గా కూడిక తీయకపోవడంతో దాదాపుగా 5 కిలోమీటర్ల పరిధి వరకు ఉపకాలువకు కింద సాగుతున్న సుమారు 1000 ఎకరాల పంట భూములకు చివరి ఆయకట్టు వరకు సరిగ్గా నీరు అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు బోధన్లో రేక్ ప్రారంభించడం మూలంగా చుట్టుపక్కల ఉన్న సొసైటీలకు ఫర్టిలైజర్ డీలర్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కారణం నిజామాబాద్ కన్నా కూడా బోధన్ దగ్గరగా ఉండటం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గుతాయి మరియు వెంటనే చుట్టుపక్కల ఉన్న డీలర్స్ కి సొసైటీలకు ఫర్టిలైజర్ అందుబాటులోకి వస్తుంది. Hey there. Subscribe to my channel and also press this bell icon.